సైబర్ అటాక్ జరిగిందా? అయితే మొదటి గంటే మీకు చివరి సమయం. సైబర్ నేరస్తుల బారిన పడిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా నిలుస్తోంది. సైబర్ దాడులలో పోగొట్టుకున్న డబ్బులను లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో రీఫండ్ వచ్చేటట్లు చేస్తోంది. కేవలం మార్చి నుంచి జూలై లోపే దాదాపు 85 కోట్ల నగదును రీఫండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6450 కేసుల్లో ఆ నగదును పోగొట్టుకున్నవారికి తిరిగి అప్పగించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడినవాళ్లు మోసం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే కాని సైబర్ నేరగాళ్లకు ఆ సొమ్ము చేరకుండా అరికట్టగలం అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే దగ్గర్లో పోలీస్ స్టేషన్ని కానీ లేదా డైల్ 100కి కానీ ఫోన్ చేసి తెలపండి. దాడి జరిగిన గంటలోపే. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.